హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాం. ఈరోజైతే పంజాబీ స్టైల్తో లాగా కడీ చావల్ చేయబోతున్నాను. కడీ చావల్కి నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. దాని తర్వాత మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు, మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇది వడల కోసం శనగపిండి తీసుకున్నాను. ఒక 4 స్పూన్లు తీసుకున్నాను, పెద్ద స్పూన్తో. దాంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు వేసి బాగా కలిపేసి ఇది వడల్లాగా చేసుకుంటాను. భజియాల్లాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఆ పిండిలో నేను 4 చెంచాల శనగపిండి కలిపినాను అనమాట. దీంట్లో కూడా దీంట్లో వచ్చి 1/2 లీటర్ పెరుగు అయితే మీరు 2 లీటర్ల నీళ్ళు తీసుకోవాలన్నమాట. 1/2 లీటర్ పెరుగుకి దానికి కలిపి పెట్టేసిన. మళ్ళీ ఇది ఉన్నాయి కదా భజియాలు, బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ వడలైనా వాడచ్చు. నేనైతే శనగపిండి ఇది భజియాల్లాగా చేస్తున్నాను. ఉద్ది వడలైనా వేయచ్చు దీంట్లో. శనగపప్పు వడలు వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. అదే నూనెలో నేను దీంట్లో ఇది ఉంది కదా జీలకర్ర, మిరియాలు, ఇది రెడ్ చిల్లీ, టమాటా, మళ్ళీ కరివేపాకు, మళ్ళీ ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని ఫ్రై చేసిన తర్వాత బాగా టమాటాలు మెత్తబడిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి ఇంకా కొంచెం మెత్తపడేదానికి వేసేస్తాను. మళ్ళీ కొంచెం పసుపు కూడా దీంట్లో వేస్తున్నాను నేను. దీని తర్వాత ఆ మిశ్రమం నేను కలిపి పెట్టినాను కదా, దీంట్లో కొంచెం నీళ్ళు వేసి అది వేసేస్తాను అన్నమాట. దాని తర్వాత ఆ వడలు వచ్చి దీంట్లో వేసేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండే కడీ చావల్ అంటారు దీనికి. పంజాబీ స్టైల్లో చేస్తున్నాం. మేము కూడా ఆంధ్రాలో చేస్తూనే ఉంటాం కదా ఇలాంటివి. సేమ్ వీళ్ళు పంజాబీ వాళ్ళు కూడా ఇలా చేస్తారనమాట. దీనికి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం బాగా ఉడుకుతుంది కదా, అప్పుడు వడలు వేస్తాం. ఇప్పుడే కాదు, ఇప్పుడు చూడండి బాగా చిక్కబడేదానికి వచ్చింది, బాగా ఉడుకుతూ ఉంది. దీని తర్వాత దీంట్లో ఇది వేసేస్తున్నాం. వడలు కాల్చుకున్నాను కదా, ఫ్రై చేసుకున్నాను కదా, ఇది వేసేసి ఒక్క నిమిషం ఇది వచ్చేదాకా, ఉబాలు వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు సరిగా ఉందో లేదో చూసేస్తాము. దీంట్లో నెయ్యి వేసి ఇది కొంచెం మిరప్పొడి వేసి దీంట్లో వేసేయాలి, అంతే. ఇప్పుడు చూడండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పంజాబీ స్టైల్ కడీ చావల్ ఇలాగే తింటారు వాళ్ళు. సేమ్ నేను అక్కడ తిన్నానన్నమాట, నాకు నచ్చింది. వీళ్ళ స్టైల్లో చేద్దామని చేస్తున్నాను. మేము కూడా చేస్తాం ఆంధ్రాలో, మగర్ సేమ్ ఇలాంటి మెథడ్లోనే మేము కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఆవాలు కూడా వేస్తాం కదా, వీళ్ళు వెయ్యరన్నమాట. సేమ్ కడీ చావల్ అనేది చాలా టేస్టీ, చాలా చాలా టేస్టీగా ఉన్నింది. మీరు నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి.